అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు నేను మీ ముందుకు మరో ఎపిసోడ్తో రావడం జరిగింది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. నా దగ్గరికి ఒక కస్టమర్ రావడం జరిగింది. ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చి మోటార్ నడుస్తలేదు, స్టార్టర్ ఎత్తుకుంటుంది, ఒక ట్రాన్స్ఫర్ కాడ ఒకటేసారి మంటలు వచ్చి మోటార్ బంద్ అయిందని చెప్పుతూనే నేను మోటార్ని అయితే మీరు ఫస్ట్ 5కి తీయరని చెప్పేశాను. నేను వెళ్ళేసరికి వాళ్ళు మోటార్ పైకి తీశారు. పైకి తీసిన వెంటనే ఒకసారి నేను ఫ్యూజులు పెట్టి చెక్ చేస్తే చూడండి, స్విచ్ చేస్తే స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ రన్ అయితే లేదు. అయితే మళ్ళీ వాళ్ళు మోటార్ దగ్గర మన ట్రాన్స్ఫర్ దగ్గర ఇట్లా సౌండ్ వచ్చి ఫీజులు పోయిన వాళ్ళే మళ్ళీ ఫీజులు వేసిరట. ఇతర మోటార్లు నడుస్తున్నాయి, వీళ్ళది మాత్రం మోటార్ రన్ కావట్లేదు. అయితే నేను ఏం చేసిన అంటే మళ్ళీ వచ్చి చెక్ చేస్తే ఫస్ట్ మన మోటార్ నుంచి వచ్చే వైర్లు ఉన్నాయా మూడింటిని చెక్ చేస్తే ఒక్క ఫేస్ కూడా మనకు కంటిన్యూడ్ అనేది చూపెడతలేదు. చూడండి, నేను కంటిన్యూడ్ మీటర్తోని చెక్ చేస్తున్నాను. ఒక్కదాన్ని కూడా లీడ్స్ కట్ అయినాయి కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకటి ప్రాబ్లం ఉంటే, ఒక ఫేస్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ఒకసారి మోటార్ కాలిపోయినా కానీ చూపెట్టాలి కంటిన్యూడ్. ఏదో ఎంతో కొంత రీడింగ్ అనేది చూపెట్టాలి. ఇక్కడ మొత్తం అసలు రీడింగ్ అనేది చూపెట్టట్లేదు. అప్పుడు నేను ఏం చేసిన అంటే మోటార్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇది సిఆర్ఐ మోటార్. ఏ మోటార్ అయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏమైంది అని అంటే వీళ్ళు ఒక కొంగ ఇట్లా ఆలి బాగా సౌండ్ వచ్చి ఫీజు పోయింది అక్కడ. ఈడ మోటార్ కూడా ఫీజులు కొట్టేసింది అని చెప్పారు. అయితే నేను అనుకున్న ఇది హై వోల్టేజ్ ద్వారా వచ్చిందని కావచ్చు అని అనుకుంటే నేను అనుకున్నది నిజమైంది. హై వోల్టేజ్ అనేది అంది సెకండ్లో, జస్ట్ సెకండ్లే, నిమిషాలు అవసరం లేదు, సెకండ్లలోనే హై వోల్టేజ్ ద్వారా వచ్చి ఇక్కడ ఈడున్న మోటార్కు హై వోల్టేజ్ అనేది, అంటే అప్పుడు వీళ్ళ మోటార్ రన్ అవుతుంది, అంటే మోటార్ నడుస్తుంది, వాటర్ అనేది బయటికి పోస్తుంది, ఒకటే మోటార్ నడుస్తుంది. ఇప్పుడు మోటార్ వీళ్ళది రన్ కావడం వల్ల వీళ్ళది మోటార్ ఇలా హై వోల్టేజ్కి ఇలా అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే వాటర్ వచ్చినాయి చూడండి. ఈ వాటర్ ఇలా ఎందుకు ప్రెషర్ పైకి ఇట్లా వచ్చినాయి అంటే దాంట్లో వాటర్ సీల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. అన్ని మోటార్లకు ఇట్లా వస్తాయని మనం చెప్పలేము. ఇది వాటర్ సీల్ పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో ఎయిర్ ఫిల్ అవ్వడం వల్ల మనకు ఈ ఎయిర్ ప్రెషర్ అనేది వాటర్ బయటికి రావడం జరిగింది. ఇది సిఆర్ఐ మోటార్, 5 HP మోటార్. నేను ఓపెన్ చేసి మీకు చూపెడతాను. హై వోల్టేజ్ ద్వారా మోటార్కు ఎలాంటి వైండింగ్కు ఎలాంటి ప్రాబ్లం అయిందనేది మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఎలాంటి మార్గాలు మనం తీసుకునే సూచనలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అయితే మోటార్కు మనం ఫీజులు సన్నవి ఎలా అల్యూమినియం వైర్లే వేస్తాము, అది అందరికీ తెలిసిన విషయం. కొందరు మాత్రం కాపర్ వైర్లు వేస్తారు, అవి వేయకండి. కాపర్ వైర్లు వేస్తే ఫీజు అనేది కొట్టి వేయకుండా ఇలా అయితే చూడండి, హై వోల్టేజ్ వచ్చి ఇంత వైండింగ్నే మొత్తం వెల్డింగ్ కొట్టినట్టు ఎలా కరిగిపోయిందో మీరు చూడవచ్చు. ఇది రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ మాత్రమే వెళ్ళిన, ఎంత ఫ్రెష్గా వైండింగ్ ఉందో చూడండి, అంత బాగుంది. కానీ హై వోల్టేజ్ ద్వారా ఇంత షార్ట్ సర్క్యూట్ అయింది చూడండి, ఎంత డ్యామేజ్ అయిందో. డ్యామేజ్ అయ్యి ఈ సైడ్కు కోర్ ఉంది కదా మన మోటార్, అదే బాడీకే వెల్డింగ్, అంటే కాపర్ అనేది మొత్తం ఇట్లా వెల్డింగ్ కొట్టినట్టు మిరుగులు పడ్డట్టు అటు వెల్డింగ్ టైప్ అట్లా అయిపోయింది. అంటే ఎంత హై వోల్టేజ్ సెకండ్లలో వచ్చి వీళ్ళ మోటార్ అనేది కాలిపోవడం జరిగింది. అయితే ఒక్కోసారి కామన్గా ఇలాంటి హై వోల్టేజ్లు రావడం జరుగుతాయి. అయితే ఇంకొకటి 2 ఫేసులు టచ్ అయినా కానీ 11 kV 2 ఫేసులు టచ్ అయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకు జరుగుతాయి. కానీ దీన్ని మనము ఇవి రాకుండా ఏం చేయరాదా అంటే ఏం లేదు, ట్రాన్స్ఫర్ దగ్గర ఉన్న ఫీజులు అనేది తక్కువ గేజ్ మాత్రమే వేసుకోవాలి. వాటికి సపరేట్ వైర్లు అనేవి ఉంటాయి. ఆ వైర్లు వేసుకుంటే మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. మన మోటార్ దగ్గర కూడా ఫీజులు అనేది పర్ఫెక్ట్గా చూసుకొని అల్యూమినియం వైర్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ మోటార్ ఎట్లా అల్లుడే కాలిపోయింది, అది పని చేయదని మోటార్ తీసుకొచ్చి మనం అల్లడం జరుగుతుంది. అయితే రీసెంట్గానే మోటార్ అల్లిరు కదా, పేపర్ మళ్ళీ ఎందుకంటే ఖచ్చితంగా పేపర్ పెట్టాలండి. పేపర్ అనేది మళ్ళీ మనం ఈ ఒక్క పేపర్ కాడ చూసుకుంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్ కూడా మళ్ళీ కొత్త పేపర్గా మార్చాల్సిందే. ఇంతకుముందుకు ఒకసారి ఇది అల్లిన మోటార్, మీకు ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు వైండింగ్ చేసే వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఈ వైండింగ్ అనేది మీకు చాలా లేట్ అయింది,
స్లాట్లు కొన్ని ప్రాబ్లం అయ్యి స్లాట్లు ఫెయిల్ అయినాయి. అందుకోసమే నేను ఈ వీడియో మీకు చూపెట్టలేదు వైండింగ్ది. చూడండి తీసుకొచ్చినాం, వైండింగ్ నైటే అల్లి పడేసిన. ఎందుకంటే వాళ్ళకు మోటార్ మళ్ళీ లేట్ అయిందనుకో పొలం ఎండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ నైట్ అల్లి మార్నింగ్ ఫిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను పెట్టేది అనంబాండ్. ఈ అనంబాండ్ అనేది వాటర్ లీకేజ్ కాకుండా ప్రతి మోటార్కు నేను పెడతాను. ఖచ్చితంగా అనంబాండ్ మనం యూజ్ చేస్తే వాటర్ లీకేజ్ అనేది ఉండదు. చూడండి నేను అనంబాండ్ పెట్టే కాడ చెప్పాను ఎంత ముందుకు వెల్డింగ్ అయినట్టు కనబడుతుందని. చూడవచ్చు మీరు, కనబడ్డది. బుష్లకు ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. బుష్లకు ఆయిల్ వేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది. ఇది బుష్లు కూడా రీసెంట్గానే వేసారు. సిఆర్ఐ ఇది డబుల్ బుష్ ఉంటుందండి. 2 బుష్లు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఆయిల్ వేసింది ఒకటి, లోపల ఇంకొకటి ఉంటుంది. డబుల్ బుష్ హెవీ మోటార్ కాబట్టి డబుల్ బుష్ అనేది ఈ మోటార్కి ఉంటుంది. అయితే హై వోల్టేజ్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలనేది చెప్తున్నా కదా. ట్రాన్స్ఫార్మర్కి హెచ్జీ ఫ్యూజులు అనేది ఉంటాయి. ఆర్మ్ గ్యాప్ ఫ్యూజులు పైన ట్రాన్స్ఫార్మర్ పైన ఉండేది సన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అవి మన డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గేజ్కి దానికి సరిపోయే లీడ్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ గేజ్ వైర్లు ఉంటాయి. వాళ్ళకి చెప్పి మాకు తక్కువ ఇలాంటి వైర్లు వేయాలని మీరు చెప్పండి. మనం చెప్పకుండా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తారు. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ప్రభుత్వానికి మినిమం 50,000 రూపాయల వరకు నష్టం అనేది ఉంటుంది. కాబట్టి దానికి వాళ్ళే ఖచ్చితంగా చూస్తారు. కొన్ని దొరకని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు రాకముందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి వేరే మన దగ్గర ఏ లీడ్స్ ఉంటే అవి వేయడం జరుగుతుంది. కానీ అట్లా వేయద్దు. డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే వేస్తారు. అయితే ఇక్కడ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్కు దీంట్లో మట్టి పోయింది. లోపలికి మట్టి పోతే నేను దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అన్నబాండ్ పెట్టి ఫిట్ చేయడం జరిగింది. ఇది చూడవచ్చు. ఇది ఎందుకు అంటే ఇది ఇలా లేకుండా కూడా కొన్ని మోటార్లు ఉంటాయి. అయితే ఇది ఎందుకంటే మనకు ఫ్రిక్షన్ దీంట్లో ఈ రబ్బర్ అనేది ముందుకు వెనుకకు అంటే లోపల ఎయిర్ ఫిల్ అయినప్పుడు కానీ బుష్లు ఓపెన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది రబ్బరు పోతే బయట మనకి మళ్ళీ కొత్తది దొరుకుతాయి. ఇప్పుడు నేను చూపెట్టింది మీకు కొత్తదే. ఈ కస్టమర్ రబ్బర్ పోయింది కావచ్చు అని కొత్త రబ్బర్ తీసుకొచ్చుకున్నాడు. అవసరం లేదు, ఇది పనిచేస్తుంది అని చెప్పిన నేను మళ్ళీ క్లీన్ చేసి మనము ఫిట్ చేయడం జరిగింది. దీనికి కూడా అనాబాండ్ పెట్టాలి. ఎందుకంటే లీకేజ్ అనేది ఉండద్దు. వాటర్ లీకేజ్ అసలే ఉండదు. వాటర్లో లీకేజ్ అయితే మోటార్ తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 monthsకి ఒకసారి మనం మోటార్లో వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ రబ్బర్లు బయట దొరుకుతాయి. ఈ రబ్బరు కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు అంతే. 50 రూపాయలు ఉంటుంది. ఎలక్ట్రీషియన్ మన మోటార్లు అమ్మే షాప్ల వద్ద ఉంటుంది. తీసుకొచ్చుకొని మనం వేసుకోవచ్చు. అంటే ఇది ఎప్పటికి ప్రాబ్లం రాదు. కాకపోతే వస్తే ఇలా చేసుకోవాలి. రబ్బర్ 99% రబ్బర్ అనేది తొందరగా పాడవదు. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మోటార్ తీసుకొచ్చినప్పుడు రబ్బర్ అట. ఆయన నేను వద్దు అని చెప్పిన, కానీ ఆయన ఎందుకైనా మంచిగా తీసుకొచ్చుకుంటా అని చూపెట్టిన అని అంటే నేను ఓపెన్ చేసి చూపెట్టిన. ఇది బాగానే ఉందంటే సరే ఉండని అని చెప్పిండు. అనాబాండ్ అయితే పెట్టడం మర్చిపోవద్దు. అనాబాండ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఈ హై వోల్టేజ్ అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. దాన్ని మనం ఏం చేయలేము. అంటే ఇక ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని ఇలాంటివి జరుగుతాయి. పిడిగేసినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. మనం మోటార్ రన్ చేసినప్పుడు ఇక మన టైం అనుకోవాలి. అది అంతకు మించి ఇలా జరగదు అంటే ఇక దాన్ని ఎవరు ఏం చేయలేరు. పిడిగేసినప్పుడు కూడా ఇలాంటివి జరిగితే మోటార్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఏంటిదంటే పిడిగేసినప్పుడు మనం మోటార్ని ఆఫ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే పిడిగేయంగా మనం మోటార్ ఎట్లా బంద్ చేస్తామని మీకు రావచ్చు. మామూలుగా మోటార్ నడవనప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మోటార్ నడవంగా మనం పెట్టి వచ్చినాక ఏదైనా అనివార్య కారణం వల్ల వర్షం కొట్టి ఆన్ ది స్పాట్లో వర్షం కొట్టడం, లేకపోతే ఇలాంటి హై వోల్టేజ్ ఆన్ ది స్పాట్లో రావడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఫ్యూజులు అనేటివి మనం చాలా తక్కువ లీడ్లు వేసుకుంటే, దానికి సరిపోయే లీడ్ వేసుకుంటే మనకు కొంచెం ప్రొటెక్షన్గా కాపాడుకోవచ్చు. 50% వరకు కాపాడుకోవచ్చు అని నేను ఈ వీడియోలో మీకు అడ్వైజ్ చేస్తున్నాను. దీంట్లో వాటర్ ఫిల్ చేయడం జరుగుతుంది. మోటార్ మొత్తం ఫుల్ టైట్ చేశాను. చూడండి, అంకబెండుకు కొంచెం వాళ్ళకు అది రస్ట్ వచ్చి హోల్స్ పడితే టీప్ అనేది వాళ్ళు చుట్టుకోవడం జరిగింది.
బెల్ట్ ఎప్పుడైనా కానీ బెల్ట్ కట్టే విధానం ఇలానే కట్టండి. బాడీకి ఇట్లా డైరెక్ట్ బాడీకే కట్టుకుంటే మనం మోటార్ లాగడానికి కానీ బురదలో పూడుకుపోయినప్పుడు లాగుకుంటే ఈజీగా వస్తుంది. చూడండి, లీడ్స్ ఒకటే లీడ్ మీద మోటార్ అనేది రన్ చేస్తున్నా. ఒక్క లీడ్ మీద మోటార్ నడిచినప్పుడు అది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. చూడండి, పవర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం. మోటార్ రన్ అయ్యేది మీకు చూపెడతాను. చూసారు కదా, మోటార్ మళ్ళీ నడుస్తుంది. ఇప్పుడు యాంప్స్ చెక్ చేద్దాం. యాంప్స్ అనేది మోటార్ మనం అల్లినాక ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే మనం వైండింగ్ అనేది పర్ఫెక్ట్ ఉందో లేదా అనేది ఈ యాంప్స్ అనేది మనకు చూపెడుతుంది. మోటార్ పెట్టినాక 1 నిమిషానికి మనం యాంప్స్ చెక్ చేస్తే పర్ఫెక్ట్గా చూపెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.